గుడ్ మార్నింగ్. సాంకేతిక కారణాలతో పరీక్ష రాయలేకపోయిన 3700 మంది విద్యార్థుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరో పరీక్షను సమర్థవంతంగా నిర్వహించలేకపోయిన ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష రాయలేకపోయిన వారి కోసం విడిగా ఎగ్జామ్ నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ మొన్న డిస్కస్ చేసుకున్నాం. పరీక్షా పత్రం లీకేజ్ అయింది. దాని తర్వాత సిబిఎస్ఈ రీవాల్యుయేషన్లో కూడా కొన్ని లోపాలు జరిగాయి. పరీక్ష ఫీజు చెల్లింపులో కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. దీనివల్ల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మరోసారి తన అసమర్థతను బయట పెట్టుకుందని చెప్పచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాంతోపాటుగా పలు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ క్యూట్ యూజీ పరీక్ష రాసేందుకు శనివారం సిద్ధమైన వేలాది మంది విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఎలా అంటే సాంకేతిక సమస్యలతో పరీక్ష రాయలేకపోయారు. చివరికి వెనక్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం సెషన్లో 2 గంటల 30 నిమిషాలకు పరీక్ష హాల్లోకి ఎంట్రీ అయ్యారు స్టూడెంట్స్. అంటే 3 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా దానివల్ల ఏమైందంటే చాలామంది లాగిన్ అవ్వలేకపోయారు టెక్నికల్ ఇష్యూ వలన. అంటే 3 గంటలకి జరగాల్సిన ఎగ్జాము 4 గంటలు జరిగింది. అదేవిధంగా సాంకేతిక సమస్యతో దేశవ్యాప్తంగా 3765 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయలేకపోయారు. చివరికి రాయకుండానే ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఉదయం సెషన్లో ఇలాంటి సమస్య తలెత్తగా ఆలస్యంగా పరీక్ష మొదలైంది. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి టైం సరిపోలేదు, ఎక్స్ట్రా టైము కేటాయించారు. అది మార్నింగ్ జరిగిన ఎగ్జామ్ పరిస్థితి. మధ్యాహ్నం సెషన్కి వచ్చేటప్పటికి వేలాది మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయలేకపోయారు. దానివల్ల ఏమైందంటే ఎన్టీఏ వాళ్ళకి నెక్స్ట్ డే వేరే రోజు ఎగ్జామ్ నిర్వహిస్తామని ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ విధంగా క్యూట్ యూజీ పరీక్షకు టెక్నికల్ సర్వర్ ప్రొవైడర్గా ఉన్న టీసీఎస్ అయాన్ సంస్థ నుంచి వివరణ కోరామని ఎన్టీఏ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. అభ్యర్థుల్లో ఎవరైనా పరీక్షపై ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 911140759000 హెల్ప్ లైన్కి ఫోన్ చేసి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవచ్చు. లేదంటే CEUL_UG@nta.ac.in ఈమెయిల్కి వాళ్ళు ఏవైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్ పెడితే రెస్పాండ్ ఇస్తామని ఎన్టీఏ ప్రకటించింది. ఇలా టెక్నికల్ ప్రాబ్లం వలన ఉదయం సెషన్ 2 గంటల ఆలస్యంగా ఎగ్జామ్ కండక్ట్ చేశారని టీసీఎస్ సంస్థ CEO ఎండి కే కృతివాసన్ తెలిపారన్నమాట. దీనివల్ల అటు స్టూడెంట్స్లో, ఇటు పేరెంట్స్లో, అటు ప్రజల్లో కూడా ఈ ఎన్టీఏ సంస్థ పైన విమర్శలు వచ్చాయన్నమాట. ఈ CUET ఎగ్జామ్ కోసం అంటే ఈ పరీక్ష కోసం లోపలికి వెళ్ళిన స్టూడెంట్స్ ఎంతకీ బయటికి రాకపోవడంతో ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఈ ఎండల వల్ల పేరెంట్స్ అండ్ దాంతోపాటుగా వాళ్ళ రిలేటివ్స్ కూడా బయట వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. దానివల్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే 3-4 గంటలు బయట ఎండలో వేచి ఎంతటికీ కూడా స్టూడెంట్స్ ఎగ్జామ్ టైం అయిపోయినప్పటికీ కూడా బయటికి రాలేదు. దానివల్ల జాతీయ స్థాయి పరీక్షలను ఇలాగే నిర్వహించేదా అని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు. వాళ్ళ లోపల పరీక్ష రాయట్లేదనే విషయం బయట ఉన్న ఎవరికి కూడా తెలియజేయలేదు. ఎందుకంటే ఏదో టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాం, కొద్దిగా లేట్ అయినని అనుకున్నారు. కానీ ఏమైందంటే చివరికి ఎగ్జామ్ని కండక్ట్ చేయలేకపోయారు. సుదూరం నుంచి ఉదయం 6 గంటలకే పరీక్ష కేంద్రానికి వచ్చామని పేరెంట్స్ చెప్తున్నారు. దాంతోపాటుగా మా వాళ్ళు ఎదురు చూసి అలసిపోయి వెనక్కి తిరిగారని చాలామంది ఎక్స్లో వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేశారన్నమాట. ఇది ఎంత టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ కూడా ఈ సమస్యలు అనేవి తప్పట్లేదు.